ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు 11వ క్లస్టర్ ఇన్ఛార్జి కన్నన్ ఆధ్వర్యంలో కొత్తపేట పరిధిలో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించడంతో పాటు వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు పార్టీ అధ్యక్షుడు లోకేష్, 176వ బూత్ కన్వీనర్ యూకే మణి మోహన్, 175 బూత్ కన్వీనర్ కృష్ణంరాజు, భరత్, కో ఇన్ఛార్జి వరదరాజులు, టీడీపీ నాయకులు ఆర్ముగం తదితర నాయకులు పాల్గొన్నారు. ఇంకా ఆగస్ట్ 15 ఇంకా ఈ బస్ సర్వీస్ కూడా పెట్టాలి. అన్ని పథకాలు ఇదవుతున్నాయి కాబట్టి ఇంకా అది లేకుండా ఇప్పుడు మున్సిపాలిటీలో కనీసం అంటే సీఎం గారు మనం ప్రత్యేకంగా 1200 కోట్లు పెట్టి అండర్ డ్రైనేజ్ ఇవన్నీ పెట్టి రెడీ చేస్తామనేసి చేస్తాను. సింగపూర్ మరి కుప్పాన్ని రెడీ చేయాలనేది ఆయన ఈ ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఈ 5 సంవత్సరాలు ఈ 1 సంవత్సరంలో ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి కుప్పాన్ని ఒక సింగపూర్ లాగా చేయాలంటే ఆదర్శానికి రాష్ట్రానికి ఒక ఆదర్శ కుప్పంగా చేయాలని స్వర్ణ కుప్పం చేయాలని ఆయన. అది మీ ఒక ఒపీనియన్ మనం ఈ పరిపాలన చాలా బాగా చేస్తాను. మేము తప్పుగా చెప్పేది ఏమీ లేదు, అన్ని విధాలుగా బాగుంది. ఇట్లాంటి విషయాలు మీరు పక్కకి వాళ్ళు కూడా తెలియపరిచి నెక్స్ట్ దీంతో పెద్ద ఇంటి 1,00,000 కోట్ల మెజారిటీ పెంచాలని మీకు ఖచ్చితంగా చేస్తాం. మా అక్కకి పెన్షన్ వస్తుంది, అది వస్తుంది, అన్ని బాగానే ఉంది. తక్కువ చెప్పేది అన్ని చేస్తాం. ఆయన ఏమంటే జగన్ లాగా అప్పు చేసి చేయకుండా సంపాదించి వచ్చిన దాంట్లో కొద్దిగా మనకు చేస్తున్నారు. అది బెస్ట్. అప్పు చేసి చేసేయడం వల్ల మనకి లాస్. ఇది బెస్ట్. తక్కువగా చేసినా కరెక్ట్ గా చేస్తారు. తమ్ముడు భార్య వచ్చింది, 4 పిల్లలకి వచ్చింది. మరిన్ని